మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మనము అనంతపురంలోని కోర్టు రోడ్లో ఉన్నటువంటి శ్రీ వరదాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నామండి. ఈరోజు ఈ దేవాలయం దగ్గర అంగరంగ వైభవంగా ఈరోజు ఈ దర్శన ఏర్పాట్లన్నీ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్నీ రెడీ చేయడం జరిగింది. ఈ గుడికి సంబంధించినటువంటి కమ్యూనిటీ సభ్యులు అన్నమాట. చాలా గ్రాండ్గా చేశారండి, చాలా అద్భుతంగా చేశారు. మొత్తం అంతా కూడా మనం స్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు, శ్రీ ఆంజనేయ స్వామిని. వీళ్ళంతా కూడా కమిటీ పెద్దలండి. వీళ్ళంతా కూడా చాలా ఏర్పాట్లన్నీ చేశారు, చాలా అద్భుతంగా చేశారంతా కూడా. మనం టెంపుల్లోకి వెళ్తే మనము దేవుణ్ణి ఈ విధంగా దర్శనం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ్, జై హనుమాన్ అని ప్రతి ఒక్కరూ అనుకోండి. ఎవరైతే మన వీడియోని కొత్తగా చూస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన అనంతపురంలోని కొత్త విషయాలన్నింటినీ కూడా మనం తెలియజేస్తూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన దేవుణ్ణి స్మరించుకోండి. అలాగే ఈ ప్రోగ్రాం కండి మన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ గారు రావడం జరిగింది. ఫ్యామిలీతో మొత్తం అంతా కూడా వచ్చి ఈరోజు పూజా కార్యక్రమాల్లో సారు కూడా పాలు పంచుకోవడం జరిగింది. ఈ ఏర్పాట్లన్నీ కూడా ఆయన అన్నీ కూడా పర్యవేక్షించారు. చాలా సంతోషం అండి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు అనంతపురంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా చక్కగా చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మరి అన్ని చూస్తూ అందరిని పలకరిస్తూ చేస్తూ ఉంటారు. ఇక్కడంతా కూడా మార్నింగ్ టైం అండి. ఇది మార్నింగ్ టిఫిన్ సెక్షన్లో ఏంటంటే ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి మాత్రమే టిఫిన్ అనేది ఇక్కడ అరేంజ్ చేశారు. నిజంగా చాలా అరేంజ్మెంట్ చూడండి, చాలా పెద్దగా అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేశారు. చాలా గొప్పగా చేశారండి. అసలు చూడండి, వాటర్ వచ్చేసి కొన్ని వందల క్యాన్లు అన్నీ కూడా చల్ల వాటర్, అంటే చల్ల నీళ్లు ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఇక్కడ అన్ని పూజా కార్యక్రమాలన్నీ కూడా అన్నీ స్టార్ట్ అయిపోయాయి. అందరూ కూడా భక్తాదులు వస్తున్నారు. అందరూ కూడా వచ్చి స్వామివారిని మొక్కు తీర్చుకుంటున్నారు. వేద పండితుల మధ్య మొత్తము పూజా కార్యక్రమాలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ నేను బయట నుంచి వ్యూ తీస్తున్నానండి. చాలా జనం వచ్చారు, మొత్తం అంతా వ్యూ తీస్తున్నాను. అలాగే ఇక్కడ మధ్యాహ్నం వచ్చేటప్పటికి భోజన కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా స్టార్ట్ అయ్యాయి. అంతా ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా చాలామంది భక్తాదులందరూ కూడా రావడం జరిగింది. ముందుగానే అనౌన్స్ చేశారు. భోజన ఏర్పాట్లన్నీ మనకు 12:30 నుంచి మధ్యాహ్నం స్టార్ట్ అవుతుందని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ హోమం కూడా జరిపించారండి. హోమం కూడా చాలా అద్భుతంగా చేశారు. హోమం కూడా అందరూ కూడా హోమం చుట్టూ తిరుగుతూ పూజలు చేస్తున్నారు భక్తులంతా కూడా. చూడండి, హోమం అంతా కూడా చాలామంది టెంకాయలు కొట్టి హోమంలో వేస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా చేశారండి. హోమ కార్యక్రమాలన్నీ కూడా, హోమ పూజ కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతంగా చేయడం జరిగింది. ఇక్కడ భోజనానికి అందరూ కూడా సిద్ధమయ్యారండి. ఆల్రెడీ భోజనాలు పెడుతున్నారు, అందరూ కూడా లోపలికి వెళ్తున్నారు. నిజంగా అండి, కొన్ని వేల మంది రావడం జరిగింది భోజనానికి మాత్రము. అసలు భక్తాదులు అన్న ప్రసాదము ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవడం జరిగిందండి. ఎంతోమంది, కొన్ని వేల మందికి అయితే ఈరోజు ఇచ్చారండి. అసలు ఫుడ్ కూడా, భోజనం కూడా చాలా మంచిగా ఇచ్చారండి. మంచి టేస్టీగా లడ్డు, అలాగే మిక్చరు,
పలావ్ అన్నము, అలాగే వంకాయ కూర, అలాగే పప్పు, రసము, మజ్జిగ, ఇలాగా అన్ని రకాలుగా భోజన ఏర్పాట్లన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారండి. చూస్తున్నారు కదా, కొన్ని వేల మంది వచ్చారండి. నిజంగా అద్భుతమైనటువంటి కార్యక్రమం. మనకు అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం అండి. అన్నం పెట్టిన వాళ్ళకి నిజంగా ప్రతి ఒక్కరూ కూడా మనం ఆశీర్వదించాలి. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అని ఖచ్చితంగా మనం ఆశీర్వదించాల్సిందే. ఎందుకంటే ఈరోజు కడుపు నిండా మనకు అన్నం పెట్టిన వాళ్ళండి. కాబట్టి మనము అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదిస్తున్నాం. అలాగే చాలామంది నిజంగా భక్తాదులంతా వచ్చారు, అంతా కూడా టేస్ట్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. ఓకే. సాయంత్రం 5:30 నుంచి కోలన్న ఆటలు అనేది స్టార్ట్ అయ్యాయండి. ఆడవాళ్ళు చేసినటువంటి ఈ నృత్యం అనేది చాలా బాగుంది. అసలు చాలా బాగా వీళ్ళు ప్రాక్టీస్ చేశారండి. ఈ గ్రూపు అంతా లేడీసే ఉంటారండి. చాలా బాగా అద్భుతంగా డ్యాన్స్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు వాళ్ళు చేసిన పాటల్ని మనం ఇక్కడ ఆడియో అనేది మనం ఇక్కడ తీసేస్తున్నామండి. ఎందుకంటే కాపీ రైట్స్ అనేది మనకి ఇక్కడ యూట్యూబ్లో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. నా ఛానల్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ మనము వాళ్ళు పెట్టినటువంటి సాంగ్ని మనం రిమూవ్ చేస్తున్నాము. చాలా బాగా మనకు ఈ కోలన్న ఆటలు ఆడడం జరిగిందండి. నిజంగా చాలా ప్రాక్టీస్ చేశారు. ఆడవాళ్ళందరికీ కూడా జోహార్ అన్నమాట. చాలా బాగా డ్యాన్స్ చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి ఊరేగింపు స్వామివారిని చేయడం జరుగుతుందండి. ఒక ట్రాక్టర్ మీద ఊరేగింపుగా చేయడానికి
విగ్రహాన్ని మన గోపాల్ చౌదరి అన్న తీసుకెళ్తున్నారు స్వామివారిని మన రథం మీదకి, మన ట్రాక్టర్ మీదకి. నిజంగా ఇది ఒక అదృష్టం అండి, స్వామివారిని మోయడం అనేది. మన గోపాల్ చౌదరి అన్న అదృష్టవంతుడు. అలాగే మొత్తం ట్రాక్టర్ని రెడీ చేస్తున్నారండి ఊరేగింపుగా తీసుకెళ్ళడానికి. మొత్తం ఫైనల్కు మొత్తం చాలా బాగా జరిగిందండి ప్రోగ్రామ్ అంతా కూడా. నిజంగా చాలా అద్భుతంగా చేశారు. కమిటీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. అందరి తరపున, ప్రజల తరపున, అందరి తరపున ధన్యవాదాలండి. ఇలాగే డ్రమ్స్ అన్నీ కూడా తీసుకుంటూ అలాగే మనకు ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. చాలా అద్భుతంగా జరిగింది ఈ ప్రోగ్రామ్ అన్నమాట. ఎనీవే అందరికీ ధన్యవాదాలండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఎవరైతే ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా విషయాలు నేను తెలియజేస్తూ ఉంటాను. ఓకేనా? ఓకే మిత్రులారా, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ ఆలయ కమిటీ వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.